ఇది గోదావరిలో కాదండి. మన చార్మినార్ దగ్గర తీసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీనికి. హలో గైస్! నిన్న రాత్రి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూడడం జరిగిందండి. ఒకటి 'కృష్ణావతార్' అయితే రెండోది 'గోదావరి గట్టు పైన'. అండ్ మూవీ విషయానికొస్తే మూవీలో మీరు స్టోరీ అలాంటిది పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీరు నార్మల్‌గా ఎళ్ళిపోతే మాత్రం మీకు మూవీ డీసెంట్ మూవీ అండి. లైక్ పైసా వసూలు అలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పను గానీ మీరు మూవీ అయితే ఎంటర్‌టైన్ అయ్యి బయటకొస్తారు. మూవీ పాజిటివ్ విషయానికొస్తే 'సుదర్శన్' కామెడీ అండి. వండర్‌ఫుల్‌గా వర్కౌట్ అయింది నాకైతే. మిగతా వాళ్ళకి కొంచెం నార్మల్ కామెడీ లాగా అనిపియొచ్చు. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందండి. అండ్ మూవీలో సెకండ్ విషయం నాకు బాగా ఇంప్రెసివ్‌గా అనిపించిన విషయం ఏంటంటే మూవీ కాస్టింగ్ అండి. ఫీమేల్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగున్నారు చూడడానికి అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. మూవీలో ఏ క్యారెక్టర్ కూడా ఓవర్ ద టాప్ పెర్ఫార్మ్ చేస్తుంది, లేకపోతే అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అన్న విషయం మీకు అనిపియదు. మూవీలో నాకు ఇంకా బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే మూవీలో మూవీ రిఫరెన్సెస్ అండ్ మీమ్ రిఫరెన్సెస్ వాడారండి. పర్టిక్యులర్‌గా వాడుతున్నట్టు అనిపియదు. బట్ మూవీలో అలా వచ్చేసి వెళ్ళిపోతాయి అండ్ మంచి కామెడీ క్రియేట్ చేస్తాయి అవి. అండ్ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే 'గోదావరి గట్టు పైన' అని టైటిల్‌లో తెలుస్తుంది కదండీ మీకు ఇది గోదావరి బేస్‌లో ఉండే ఒక స్టోరీ అని. ఇది గోదావరిలో కాదండి. మన చార్మినార్ దగ్గర తీసుకుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీనికి. అండ్ ఈ మూవీలో కొంచెం జనాలకి ఇబ్బందిగా అనిపించే ఒక విషయం ఏంటంటే అంత నార్మల్ లైన్‌కి హీరోని చాలా పాజిటివ్‌గా చూపియడానికి ఒక మెలో డ్రామా సిట్యుయేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తారు. అవంత గొప్పగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే బావుందండి. నాకు నచ్చింది. ఎక్కువ స్టోరీలో లాజిక్స్ అలాగా ఎతకకుండా ఒక మూవీకెళ్ళి ఎంజాయ్ చేసి వస్తే బావుంటుంది అని అనుకునే వాళ్ళకైతే ఈ మూవీ చాలా బావుంటుందండి. అండ్ మా ఒపీనియన్స్ ఆన్ మూవీస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు ఫాలో.